హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమంటే ఇంటీజర్స్, తెలుగులో పూర్ణ సంఖ్యలో అని అంటాం. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్స్ లింక్స్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ అక్కడ ఫాలో చేయండి. మనం రోజుకు ఒక క్వశ్చన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏమంటే న్యాచురల్ నెంబర్స్కి, ఓల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడతాం. నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ ఇంటీజర్స్ బై హెల్ప్ ఆఫ్ నంబర్ లైన్. ఈ సంఖ్యారేఖని బేస్ చేసుకొని ఆర్డరింగ్ నంబర్స్ని ఆర్డర్ ఎలా చేయాలి, ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ 7th క్లాస్లో కూడా ఈ ఇంటీజర్స్ అనే చాప్టర్ ఉంది. దాంట్లో ఏం మాట్లాడతామంటే మల్టిప్లికేషన్, డివిజన్ మాట్లాడతాం. అండ్ ఈ అడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, డివిజన్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి 7th క్లాస్ ఇంటీజర్స్ చాప్టర్లో ఉంటాయి. లైక్ కామ్యుటేటివ్ ప్రాపర్టీస్ అని, క్లోజర్ అండర్ అడిషన్ అని, అండర్ సబ్ట్రాక్షన్, అండర్ మల్టిప్లికేషన్, అండర్ డివిజన్ అని కొన్ని ఉంటాయి. అసోసియేటివ్ ప్రాపర్టీస్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్, ఇలాంటివి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. మనం నెక్స్ట్ వీడియో, ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాం, ఆ వీడియోలో మాట్లాడతాం. ఓకే, ఇక్కడ ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ ఏమంటే న్యాచురల్ నెంబర్స్కి, ఓల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి డిఫరెన్స్ కదా. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమంటే టెంపరేచర్ అట్ ఏ ప్లేస్ ఈజ్ -3 degrees Celsius. ఒక ప్లేస్లో -3 degrees Celsius ఉష్ణోగ్రత ఉంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఫాల్స్ బై 5 degrees Celsius వాట్ విల్ బి ద న్యూ టెంపరేచర్. అంటే ఏమి, ఇది ఈ -3 degrees Celsius ఆల్రెడీ ఉంది కదా, ఇంకో 5 degrees Celsius టెంపరేచర్ పడిపోతే కొత్త టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేది మనం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఒక వీడియోలో. సో జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను. న్యాచురల్ నెంబర్స్ని ఎంతో డినోట్ చేస్తాము. దీనికి సబ్సెట్ ఏముంటాయంటే 1, 2, 3, 4 ఇలా ఉంటాయి. అంటే ఏమి, ఇక్కడ ఏవైతే కౌంటింగ్కి యూజ్ చేసుకుంటామో వాటిని అన్నిటిని న్యాచురల్ నెంబర్స్ అంటాము. దీన్ని ఎంతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ అంటే ఏమి, ఈ న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 0 యాడ్ చేస్తే వచ్చే నెంబర్స్ని ఓల్ నెంబర్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 ఇట్లా ఎట్సెట్రా అనమాట. ఇప్పుడు ఈ ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తాం. ఈ జెడ్తో ఇంటీజర్స్ని డినోట్ చేస్తాం కదా. ఇక్కడ 0కి ఈ 1, 2, 3, 4 అనేవి పాజిటివ్ నెంబర్స్ కదా. ఈ 0కి పాజిటివ్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ -0 ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్సే ఇంటీజర్స్, తెలుగులో పూర్ణ సంఖ్యలో అంటాం. దీనికి సబ్సెట్ ఏముంటుందంటే -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇలా అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ కలుస్తున్నాయి, 0 కలుస్తుంది, పాజిటివ్ నెంబర్స్ కలుస్తుంది. ఇంటీజర్స్ అంటాం, తెలుగులో పూర్ణ సంఖ్యలో అంటాం. ఓల్ నెంబర్స్ని పూర్ణాంకాలు అంటాం, ఇంటీజర్స్ని పూర్ణ సంఖ్యలో అంటాం. ఇక్కడ మనం ఈ మూడింటికి డిఫరెన్స్ ఒక డయాగ్రమెటిక్ వేలో మనం ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఈ 0, దీన్ని 0 అనుకోండి, ఇది 0. నెక్స్ట్ ఇది న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4 ఉంటాయి కదా, వాటిని ఇలా గీస్తాను. ఈ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమి, 1, 2, 3, 4 ఇలా. ఈ 0ను న్యాచురల్ నెంబర్స్ కలిపితే ఏమొస్తాయి, ఓల్ నెంబర్స్ వస్తాయి, పూర్ణాంకాలు వస్తాయి. వాటిని ఇలా గీస్తాను. ఈ పూర్ణాంకాలకి నెగిటివ్ నెంబర్స్ కలిస్తే ఇంటీజర్స్ కదా, ఆ నెగిటివ్ నెంబర్స్ని నేను ఇలా గీస్తాను. -1, -2, -3 ఇలా. సో ఇక్కడ ఈ జీరోస్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ మొత్తం అన్ని కలిస్తే ఏమవుతుంది, ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైందా. ఓకే, నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ ఇంటీజర్స్ బై హెల్ప్ ఆఫ్ నంబర్ లైన్. వాట్ ఈజ్ నంబర్ లైన్, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ నంబర్ లైన్ అంటే ఏం లేదు, ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ మిడిల్లో 0 ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ మనం ఏవైతే డినోట్ చేస్తామో అవన్నీ పాజిటివ్ నెంబర్స్, 1, 2, 3, 4, 5 ఇట్లా ఎట్సెట్రా. ఓకేనా. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి 0కి లెఫ్ట్ సైడ్లో ఏవైతే నెంబర్స్ ఉంటాయో అవన్నీ నెగిటివ్ నెంబర్స్, -1, -2, -3, -4, -5 ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. ఓకేనా. ఆర్డరింగ్ ఎలా చేస్తామంటే 0 నుంచి ఏవైతే రైట్ సైడ్కి వెళ్తాయో ఇట్లా, ఇప్పుడు 2, 1 కంటే 0కి చాలా దూరంలో ఉంది 1 కంటే, అప్పుడు 2 పెద్దది 1 కంటే. అర్థమైనా. ఇప్పుడు ఈ ఇక్కడ -1, -2 చూస్తే 0 నుంచి లెఫ్ట్ సైడ్కి పోతున్నాయి కదా. 0 నుంచి లెఫ్ట్ సైడ్కి 0 నుంచి దూరంగా ఉండేది -2 కదా. సో
ఇక్కడ -1 అనేది పెద్ద నెంబరు -2 కంటే. -1 గ్రేటర్ దాన్ -2. ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 1 ఎలా చెప్తాం? ఇక్కడ 0 నుంచి ముందు 0 నుంచి కుడివైపుకి ఏవైతే వెళ్తున్నాయో అక్కడ నంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కంటే 4 పెద్దది, ఇలా. ఇక్కడ -1 0 నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వాల్యూ తగ్గిపోతుంది. -1 అనేది పెద్దది దేనికంటే -2 కంటే. ఇట్లా పడిపోతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ పడిపోతూ ఉంటుంది, రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ 0 కంటే. ఇక్కడ -5 అనేది చిన్నది, -4 ఇంకొంచెం పెద్దది, -3 ఇంకొంచెం పెద్దది, అట్లా. ఇప్పుడు -1 కంటే 0 పెద్దది, మళ్ళీ 0 కంటే 1 పెద్దది, 1 కంటే 2 పెద్దది, ఇట్లా. సో ఇక్కడ నంబర్ లైన్లో ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ నంబర్ విలువ పెరుగుతూ ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ నంబర్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం, ఎప్పుడు చేస్తాం అనేది ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ నేను ఒక పాజిటివ్ నెంబర్ ఇక్కడ తీసుకుంటా, +20 ఇంకో +40 లేకుంటే +45. ఇవి 2 ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా. 2 ప్లస్ కానీ 2 మైనస్ కానీ ఉంటే వాటిని యాడ్ చేస్తాం, కూడతాం. ఇప్పుడు 20, 45ని కూడితే ఏమొస్తుంది? 65 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం సింబల్ పెట్టాలంటే ఈ 2 నంబర్లకి ఏదైతే సింబల్ ప్లస్ ఉందో ఆ నంబర్ని ఇక్కడ, ఆ సింబల్ని ఇక్కడ పెడతాం, +65. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 45 -20. 45, 20. ఇది 45కి ఏమో ప్లస్ సింబల్ ఉంది, 20కి ఏమో మైనస్ సింబల్ ఉంది. ఇట్లా వేరు సింబల్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం వీటిని తీసేస్తాం. 45లో 20 తీసేస్తే ఎంత? 25. బట్ ఇక్కడ ఏం సింబల్ పెట్టాలంటే పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు 20 కంటే పెద్ద నెంబర్ 45 కదా. ఈ 45కి ఏదైతే సింబల్ ప్లస్ ఉంటుందో ఆ సింబల్ మనం ఇక్కడ పెడతాం. సో +25 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఒక పాజిటివ్ అయిపోయింది, పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. ఇక్కడ -45 -20. ఇక్కడ ఏమవుతుందంటే రెండు మైనస్లు ఉన్నా సరే కూడతాం. కూడితే ఎంత అవుతుంది? 45, 20 కూడితే 65 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ రెండిటికి మైనస్ సింబలే ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెడతాం, -65. సో ఇక్కడ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ సింబల్స్ ప్లస్ మైనస్ ఉంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని తీసేస్తాం. బట్ సింబల్ మాత్రం ఏ నెంబర్కి అయితే పెద్దది ఉంటుందో ఆ సింబల్ పెడతాం. ఇప్పుడు 45, 20. ఇప్పుడు నేను ఇక్కడ -45 +20 దీన్ని ఏం చేస్తా? 2 వేరు సింబల్స్ కదా, తీసేస్తా. 45లో 20 పోతే ఏమవుతుంది? 25. కానీ ఈ 20లో 45లో పెద్ద నెంబర్ 45 కదా. అప్పుడు 45కి ఏముంది? సింబల్ మైనస్ ఉంది. అప్పుడు నేను ఇక్కడ మైనస్ పెడతా, -25 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ +25 ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ 2 వేరు ఉన్నాయి కాబట్టి తీసేసినాం. పెద్ద నెంబర్కి ఏదైతే సింబల్ ఉందో అది పెట్టాం. ఇక్కడ కూడా 2 వేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి తీసేసాం. బట్ పెద్ద నెంబర్కి ఏదైతే సింబల్ ఉందో అది పెట్టాం. ఓకేనా? ఇప్పుడు వీడియో క్లోజ్ చేసే ముందు ఇక్కడ ఒక క్వశ్చన్ ఏమంటే విచ్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. ఈ కింది వానిలో పూర్ణ సంఖ్యలు కానివి ఏమి? -5 ఒక ఆప్షన్, 0 ఒక ఆప్షన్, 3.5 ఒక ఆప్షన్, 2 ఒక ఆప్షన్. ఈ 4లో ఇంటీజర్ కానిది ఏ నెంబర్ అనేది వీడియోలో మనకి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.